సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఇంకా పొద్దున ప్రవీణ్ ఇంటికి తీసుకొచ్చేసాం. ఈవినింగ్ మీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో అలా కాసేపు పొద్దున కొంచెం అంటే వేకుజాం లేచి కొంచెం బిజీగా ఉండి సో అలా పడుకుని ఒక 1 అవర్ పడుకున్నా కానీ సో నాకు తెలియకుండా 2 అవర్స్ పడుకొని అయితే లేచాను అనమాట. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే సో మీతో మాట్లాడుతున్నాను. ఇంకా ప్రశస్త మాత్రం తన పాపం, ఎందుకంటే ఈరోజు తన బర్త్డే కదా, ప్రతి ఇయర్ ఏది మిస్ కాకుండా చేసాము ఎవరిది. సో అందరు హ్యాపీ, మనకు అందరు సమానంగానే చూస్తారు. 3 కూతుర్లని 4 కూడా ఈరోజుకి. సో ఈరోజు తన బర్త్డే ఉంది కాబట్టి సో వెళ్ళేసి అయితే యాక్చువల్గా నేను ఒక రోజు ముందే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏమ్మా కేక్ చేస్తా డాడీ, నీకెందుకు ఇది చెప్పు. సో ఇంకొక రోజు ముందే డ్రెస్ అంతా చేసి అంతా వాళ్ళు షాపింగ్ చేసేసి నేను కూడా కేక్ ఆర్డర్ కూడా చెప్పాను. సో బేకరీ, ఫేమస్ బేకరీ అన్న నాకు తెలుసు. సో అన్నట్లు పాపకి బర్త్డే ఉందంటే నేను కొత్తగా ఏం చెప్పాలి, ఎప్పుడు కావాలి చెప్పంటే పలానా రోజు అని చెప్పాను. సో ఆ కేక్ తేవడానికి కూడా టైం లేదనమాట. అసలు నిజంగా చూడండి ఎంత అసలు హ్యాపీ అంటే ఒకే రోజు 2 కూతురు బర్త్డే. అసలు అంటే 4 కూతుర్ల తర్వాత ఫస్ట్ పాప బర్త్డే రోజు తను పుట్టడము. సో ఒకే రోజు అంటే మాత్రం నాకు అసలు నిజమా కళ అనిపిస్తుంది ఇప్పటికీ. కానీ సో ఇంక వెళ్ళైతే నేను కేక్ తెచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా. సో ఎందుకంటే నేను కూడా పొద్దున సరిగా అన్నం తినట్లేదు అనమాట, పడుకున్నాను ఇంకా. సో ఇప్పుడు తిందామనే పాటి ప్రశస్తాను. ఏం నన్ను అప్పుడే లేస్తానంటే ఇప్పుడు లేట్ అవుతుంది కేక్ తేపంటే సో తెస్తానమ్మ, టైం కూడా పెద్దగా అవ్వలేదులే. సో ఇంకా 8 కావస్తుంది, నేను తెస్తానని చెప్పాను. సో వెళ్ళి కేక్ తెచ్చేసి ప్రశస్ కేక్ కట్ చేసి హ్యాపీగా అయితే మనం సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎవరు వచ్చినా ఎవరు అంటే ఎంత కొత్త వాళ్ళు వచ్చినా మనము మన ప్రశస్తను మర్చిపోకూడదు. ఎందుకంటే పాపం ఫస్ట్ నుంచి తన బర్త్డేనే మాకు స్పెషల్. అంటే ఫస్ట్ రోజు మా ప్రశస్త పుట్టినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందన్నమాట. సో ఇంకా నేను ప్రమిల్కి చెప్పేసి అయితే వెళ్తాను, వెళ్ళి కేక్ తీసుకొచ్చేసి. సో ఏం కాదండి, ఎవరో బర్త్డే చేసుకుంటున్నారు మా, ఎవరో బర్త్డే చేసుకుని బాణాలు కొడుతున్నారు. మా ప్రైజ్ భయపడుతుంది చూడండి. ప్రశస్త ఇక తీసుకొచ్చేసారు మా ప్రశస్త కేక్ అయితే. కూల్ కేక్ కావాలా నార్మల్ కేక్ కావాలా? ప్రిన్స్ కూల్ కేక్ నార్మల్ కేక్? మా వాళ్ళకి కూల్ కేక్ ఎక్కువ ఇష్టం అన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేసి సో ఒక 2 days తినేంత కావాలన్నమాట. సో వెళ్ళైతే తీసుకొచ్చేస్తాను. ప్రైజ్ కూల్ కేక్ చేస్తున్నా, కేక్ కట్ చేసుకున్నాం. హ్యాపీ బర్త్డే. అదే ఓకే, మరో అక్కకు చెప్పు హ్యాపీ బర్త్డే టు అన్న. ప్రశస్తకు చెప్పు, ప్రశస్తకు బర్త్డే. ప్రిన్సీ నెక్స్ట్ మా ప్రిన్సీ బర్త్డే కూడా ఉంది నెక్స్ట్, ఇంకా త్వరలో. అయ్యో చాలా త్వరలో ఉంది, చాలా హ్యాపీ. హ్యాపీ బర్త్డే అక్క. చూడు నువ్వేమో నువ్వు రాను నేను అక్కడ ఉంటానంట, చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. సరే వచ్చే లోపల రెడీ అయి ఉంటావా ప్రిన్సీ? అందరు రెడీ అవుతారా? రెడీ పోండి, వెళ్ళండి. ఇప్పుడు కాదులే, తొందర పడితే నేను తెస్తాను. తెద్దునా కేక్ తెద్దునా. ఇప్పుడున్న పాప పుట్టిందేమో, ప్రశస్త బర్త్డే లేదా ఏమనుకోద్దు, అన్నీ జరుగుతాయి హ్యాపీగా. ఏడుంది పాప? అందరు పాపలేమో, మీరు అందరు హ్యాపీగా ఉండాలా. ప్రేమలా వీళ్ళతో మాట్లాడుకుంటుంటావు కదా, ఆ తర్వాత మంచిగా మాట్లాడు. ఊరేముండ్రా పోదునా ప్రేమలా? తీసుకొచ్చేసి మంచిగా తెస్తాను. పాప ఏమైనా లేస్తే ఇబ్బంది పడకుండా మంచిగా మేనేజ్ చేసేస్తా. ఎవరికి తినిపిస్తావు కేకు? అమ్మకి తినిపిస్తావు, పాపకి తినిపిస్తావు? ఎవరైనా అమ్మడానికి నాకే లేదా రా? ఎందుకురా నాకు లేదంటావు? నేను వెళ్ళొస్తా. అత్తాడివేమా పిలుపో. పడు అదేమి ఎక్కతక్కలు అనదుమా. కేక్ తీసుకుని పోతావా నువ్వు? కేకు రెడీ అయితే ప్రశస్త నీ వల్ల కాదుమా, కింద పడేస్తావు డాడీ. ఏం వద్దులే పడండి, మీరు ఎవరు పట్టుకోలేరు. రెడీ అయినట్లే పాప అందరూ. ఇంక బయట కట్ చేద్దాం లోపల హాల్లోనా? పదండి. కేక్ కట్ చేస్తాం ప్రశస్తకదే.
ఒకే రోజు అయింది ఇద్దరు బర్త్డే. ట్రై చేయి, నిల్లుదామా తాగడానికి నిల్లుమా. అవునమ్మా. మొత్తానికి హైడీ చూస్తున్నాడు. హైడీ ప్రోగ్రామ్ చూస్తూ వీళ్ళు ఈమె రెడీ అయింది బర్త్డే గాలో. మా ప్రమిళ హ్యాపీగా పడుకొని ఉంది కండి, ఫ్యాన్ వేసుకొని. సో అక్కడ పడుకుంది అనమాట. ఉన్ని డిస్టర్బ్ చేద్దాను, మా పాప ఏడుస్తుంది. సౌండ్ చేశారంటే ఏడుస్తుంది చూడు. ఏడుంది కేకు? వద్దు కింద పడుతుందమ్మా, ఉండండి ఫ్రెండ్స్. ఇంక కేక్ అయితే కట్ చేద్దాము. సో ఇంకా మా వాళ్ళు చూడండి ఇంకా రెడీ అయ్యే దాంట్లో ఉన్నారు, కానీ టైం 10 వస్తుంది. ఇలాంటి టైం అవుతుంది. వినోదం మిల్ఫా మెత్తుంది పిలిచిరా వచ్చారు మొత్తానికి. రండి తొందరగా అయిపోతుంది కేక్ కటింగ్. మీరు కిందకి చెప్తే నేను చేయలేను చూడండి. కేక్ కింద పడింది అనుకోండి, వాళ్ళకే సంబంధం, నాకైతే లేదు. నేను తెచ్చేసాను కాబట్టి నాకు సంబంధం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కింద పడేసినా వాళ్ళకే సంబంధం. కొంచెం నువ్వే ఫస్ట్ ఒప్పుకుండాల్సింది. వాళ్ళు ఏం చేయరు, నీదే నీ అతి ఉత్సాహమే. నిలబడండి, వరుస నిలబడండి. ఓపెన్ చేయండి, ఇంకా ఓపెన్ చేసి దాని క్యాండిల్ గుచ్చేసి రెడీ. ఫ్రెండ్స్ ఇవ్వండి కేక్ అనమాట. ఈసారి చాకో ఫ్లేవర్ తెచ్చారనమాట. చివరికి వచ్చేసి ఇక్కడ సైడ్కి అంతే. పెట్టండి, ప్రశస్తిగా పెట్టండి. ఎవరు పిలుస్తారు ఫైర్ బాంబులు? మీకే తెలుసు అవన్నీ. ఆ క్లిప్ తీసి చెవులు పెట్టండి అంతే. వెనుక రైట్, ఏమొద్దులే. రెడీ. ఫ్యాన్ ఆఫ్ చేసేస్తారా? ఇటువంటి పరిస్థితుల్లో బర్త్డే నిజంగా ఒకే రోజు ఇద్దరు బర్త్డే. క్యాండిల్ ముట్టించండి. మా ఇంటి పెద్ద బిడ్డ అనమాట మా ప్రశస్త పాటు నెక్స్ట్ సంవత్సరం ఇంకో పాప కూడా పుట్టినరోజు జరుపుకుంటది. సేమ్ బర్త్డేలు ఉన్నాయి. ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుంది. రెడీ నిస్సి దూరం ఉంటాడే. ఓకే, చేయి పట్టుకొని కట్ చేయకండి, కిందకి పడేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు ప్రశస్త. తినిపోయండి, ఎవరెవరు తినిపిస్తారో ప్రశస్త తినిపోయండి ఫస్ట్. హ్యాపీ బర్త్డే. నువ్వు బాబాయ్ తినిపి, అందరు తినిపి ఒక్కొక్కరికి. ప్రిన్సి నువ్వు తిని మరి ప్రశస్త తిని ఒక పీస్ తీసుకొని తింటాడే. అది ప్రశస్త తినిపెట్టాడు. ఎంత హ్యాపీనో. ఓకే సూపర్. ప్రైజ్ ఎక్కి పెట్టండి. నిస్సాకి ఎక్కడ పోయింది? నిస్సాకి అడ్రస్ లేదే. నిస్సి అది తినిపి ప్రసాద్ తీసుకో. అంతేలే, తీసేయి. పెట్టు. హ్యాపీ బర్త్డే, నిన్ను నువ్వేదో చల్లగుండి అమ్మ నాయన మాటిని
వాళ్ళని ప్రౌడ్ ఫీల్ అవుతారు చేయండి, అర్థమైనా? థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ అమ్మని పిల్లండి ఏమన్నా వద్దా? ప్రశస్త ఇది పట్టుకో. నువ్వు తినిపించిన బర్త్డే అమ్మాయి తినిపించాల. తిను వద్దండి వద్దంట్లే ప్రశస్త పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రశస్త. మీ ఆయన తినిపి, చిన్న పాప చెప్పారు తాతకి తినిపిస్తే ఇది తీసుకో, ఈ పీస్ తీసుకో, ఇది తీసుకో. తాతకి తినిపి. పాప చెప్పిస్తే ఎవరో తినిపించుకునే వాళ్ళు తినే వాళ్ళు ఎవరో ఉండరు, చేసుకోండి అందరూ మర్చిపోకుండా. తిని ప్రశస్త మాకు వాడని పిల్లలు పాప తెలిసి నిసి సైలెంట్ ఉండండి, తడవద్దండి, ఊక్కుండండి. ఓకే, హ్యాపీ అబ్బా. నిజంగా ఒకరోజు ఇదే రోజు అన్ని అంటే ఈ రోజు ప్రశస్త బర్త్డే, పాప పుట్టడము చాలా హ్యాపీ మొత్తానికి. సేమ్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మది రోజు బర్త్డే కదా, సేమ్ ఆ చిన్న పాప పుట్టింది కూడా ఇదే రోజే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇద్దరు కలిసి చేసుకుంటారు. 2 బర్త్డేలు చేయాలా, 2 డ్రెస్సులు తేవాలా, ఒక కేక్ తెచ్చి దాని మీద 2 పేర్లు రాపియాలా. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏదేమైతేనేమి ప్రేమలమ్మ చిన్న పాప అయితే ఇద్దరు క్షేమంగా చాలా మంచిగా ఇంటికి వచ్చారన్నమాట. సో మాత్రం హ్యాపీ, చాలా హ్యాపీ. ఏ సమస్య లేదు, చాలా సింపుల్ గా డెలివరీ అయిపోయింది అనమాట. దేవునికి చాలా థ్యాంక్ యూ. నిజంగా దేవుడు మాత్రం నిజంగా ఎంత తోడున్నాడంటే మా ఫ్యామిలీస్ కి. మాకు పెద్ద బంధువులు అప్పిమిత్రులు లేరు, కానీ నిజంగా దేవుడు ఇచ్చిన మా సబ్స్క్రైబర్స్ నిజంగా హ్యాపీ అవుతుంది, నిజంగా చాలా హ్యాపీ. సో కనీసం ఎవరి దగ్గర నుంచి అయితే హెల్ప్ పొందామో వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు, అంతమంది ఉన్నారు. సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ మీ బ్లెస్సింగ్స్ బిడ్డలకి ప్రశస్తకి ఉండాలి, మా అందరి పిల్లల మీద మీ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కమెంట్స్లో విశేషం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది మొత్తానికి ఇంకేం లేదు. ఉన్న కూతుర్ల జీవితాల్లో మాకు ఉన్నంతలో మా స్థాయిలో హ్యాపీగా ఉంచితే చాలు, ఇంకేం లేదు. ఇక 4 పిల్లలు నాకు చాలు. ఎందుకంటే నేను వద్దనుకున్నా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మా అమ్మ కానీ మా అత్త కానీ ఉండి చూద్దాం అంటే వాళ్ళ వరకు ఉన్నా కానీ. సో ఈ రోజుకి అయిపోయింది. ప్రమీల్కి ఇంకా ఆపరేషన్ చేపించేసి సో 4 కూతుర్లు నాకైతే ఇది మాత్రం ఈరోజు ఫిక్స్, డెసిషన్ ఇది ఫైనల్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మళ్ళీసారి బర్త్డే పాపకి విషెస్ చెప్పండి కామెంట్లో. అని చెప్పిన వాళ్ళు కూడా ప్రోగ్రామ్కి అయితే నొప్పులు లేచే ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం. చలో దగ్గరగా దుర్మేసి సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 6:15 అయింది. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో హాస్పిటల్ దగ్గర ఉన్నామన్నమాట. సో మాకు ఎమ్మెగనూరు దగ్గర, కానీ ఎమ్మెగనూరుకి వెళ్ళలేదు, ఇటువైపు వచ్చామన్నమాట. సో ప్రేమిరమ్మని అయితే లోపలికి తీసుకెళ్ళారు ఆల్రెడీ. సో ప్రేమిలమ్మని అయితే లోపలికి తీసుకొని వెళ్ళారనమాట. సో నేను, మా అన్నయ్య, మా అమ్మ, భారతి అండ్ మాతో పాటు నిస్సి, సో అందరూ వచ్చామన్నమాట. సో లోపలికి తీసుకెళ్ళారు. క్షేమంగా అవ్వాలని అయితే నేనైతే దేవుని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే భారతి నేను గొడవపడి నేను మిద్ది మీద పండుకునింటే అనమాట. భారతి ఇంట్లో పండుకునిండే. ఇంకా నాకు నిద్ర రాలేదు. ఇప్పుడు చల్లగా అయ్యి ముందర జస్ట్ ఇంట్లోకి వచ్చి పండుకుందామా అని వస్తే ఎమ్మడే గ్లోరీ ఇంట్లోకి వచ్చి కాసి భారతికి చెప్తుంది అనమాట, ప్రేమిలమ్మకి ఇట్లా నొప్పులు లేచేవని, ఇట్లా పెయిన్స్ వస్తున్నాయని. సో భారతి ఇంకా నాకు చెప్పా, లేకుంటే మేము ఇలా భారతి నేను మాట్లాడేకే కనీసం అంటే 10 అవుతున్నో 9 అవుతున్నో.
సో ఓకే, ఏదేమైనప్పటికీ ఇంకా తొందరగా ఆటో తీసుకొని నందారంకి అయితే వచ్చేసాము. సో వచ్చేసామన్నమాట హాస్పిటల్కి అయితే. నేను అక్కడ జనాలు చూస్తారని ఇక్కడ సైడ్కి వెనకాల హాస్పిటల్ వెనకాలకి వచ్చి మాట్లాడుతున్నాను. అంటే మంది ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. సో ఏదేమైతేనేమి వెయిటింగ్, హోప్ మంచిగా జరిగి మంచి న్యూస్ వింటామనుకుంటున్నాను ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రశస్త బర్త్డే. ఇదే రోజే ప్రశస్త బర్త్డే, సేమ్ డే. ఇదే రోజు ప్రేమిలమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చాము, పెయిన్స్ వస్తున్నాయి. సో చూడాలి ఫ్రెండ్స్, బర్త్డే లింక్ ప్రతి సంవత్సరము లాస్ట్ పుట్టే వాళ్ళది ప్రశస్తది సేమ్ రోజు అవుతుంది అనమాట, సేమ్ డే ఉంటుంది. సో చూద్దాం, వెళ్దాం పండి హాస్పిటల్కి. అన్నయ్య రియాక్షన్ అడుగుదామని ఉంది. ఏమో మా ఇద్దరం కెమెరా కాదు మామూలుగా తక్కువే మాట్లాడేది ఫ్రెండ్స్. అంటే అందరు అందముల ఆల్మోస్ట్ అంతే ఉంటారు అనుకుంటున్నాను. ఈ కిటికీల నుంచి కానీ వస్తారనమాట నాకు మా ఇంట్లో భారతి వాళ్ళు. సో అదిగో అక్కడ పెట్టారనమాట ఆటో మంది, ఆడే ఉండడం అందుకున. ఏం ఏం కాదు ఆటో స్టార్ట్ అయితే తలకలు ఏడుపు. రెడీ ఎత్తుకోవాలంట. సో మా అన్నయ్య అయితే అక్కడ కూర్చున్నాడు అనమాట. ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ సో డెలివరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఉందా తమ్ముడో పాపో ఉండనా? ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6:47 అయిందనమాట. సో డెలివరీ అయితే అయిపోయింది. నువ్వు చూస్తావా పాపని? ఇప్పుడే బయటకి ఎత్తుకొని వచ్చారా? చాలా చూద్దాం పడి. అందరికి తినిపించాను. ఇప్పుడు అమ్మ తినకూడదులేమని నీకు తినిపిస్తుంది. తినచ్చులే లైట్గా, కాకపోతే దగ్గు వస్తుంది. కూల్ కేక్. మా ప్రొసెసర్ అయితే అందరు విష్ చేశారు. చాలా చాలా హ్యాపీ. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా రాత్రి బర్త్డే ప్రశస్త అయిపోయింది, ప్రశస్త బర్త్డే అయితే. సో ఎలాగోలా మంచిగా హ్యాపీ సెలబ్రేట్ చేసేసినాం. సో ఇంకోటి ఏంటంటే, నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను అంటే అంత కొంచెం బిజీలో ఉండి బ్లాగ్ అంత క్లియర్గా మాట్లాడలేకపోయాను నిన్న. సో ఇంకా వినోద్ భారతి వాళ్ళే బ్లాగ్ స్టార్ట్ చేసుకొని అంతా మాట్లాడేసి అయితే ఉన్నారనమాట. సో నిన్న నువ్వు తొందరలో ఉండవు కాబట్టి ఏం మాట్లాడతావు అని మేమే బ్లాగ్ తీసినాము అని చెప్పేస్తే,
సో చాలా హ్యాపీ అనిపించింది. వినోద్ భారతిని బ్లాగ్ తీసి వీడియో అంతా పెట్టేసినారు. సో చాలా హ్యాపీ మొత్తానికి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట ఈరోజు వీడియో అయితే. మరి డైలీ చిన్న చిన్న అప్డేట్స్తో, ఫ్యామిలీ అప్డేట్స్తో ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో ఓకేనా అండ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.